రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇందులో భాగంగానే జీవీఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా విశాఖ దక్షిణంలో వైసీపీ, జనసేన పార్టీల్లో జాయినింగ్స్ హడావడి ఎక్కువైంది. అయితే ఈ చేరికలు కండువాలాటగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి సర్కార్ వచ్చిన 2 ఏళ్ల తరువాత జరుగుతున్న స్థానిక ఎన్నికలు వైసీపీ, జనసేనలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ రాజకీయంగా పావులు కదుపుతున్నారు. జీవీఎంసీ స్థానాలు 98 నుంచి 120కి పెరగడం తెలిసిందే. దీంతో ఇరు పార్టీల్లో కార్పొరేటర్ టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉందనే చెప్పాలి. జనసేన, వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక యువత, మహిళలతో పార్టీలో చేరికలు అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే వంశీ సమక్షంలో 30వ వార్డు వైసీపీ నాయకులు జనసేన పార్టీలో చేరిపోయారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో జనసేన 30వ వార్డు నాయకులు పార్టీ కండువాలు వేసుకుని పార్టీ మారిపోయారు. దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉన్న పార్టీ. కాగా గత సార్వత్రిక ఎన్నికల పొత్తులో భాగంగా టీడీపీ ఈ స్థానం జనసేన పార్టీకి కేటాయించడం తెలిసిందే. నియోజకవర్గంలో బలమైన టీడీపీ పార్టీ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే వంశీకి సహకరించడంతో ఆయన గెలుపు సాధ్యమైంది. జనసేన పార్టీకి వార్డు స్థాయిలో పూర్తి స్థాయి పట్టు లేకపోవడం, కేడర్ కూడా అంతంత మాత్రంగానే ఉండడం వంటి కారణాలతో టీడీపీ హవా ఎక్కువగా ఉందని అంటున్నారు. అనేక వార్డులకు చెందిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, యువత జీవీఎంసీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని జనసేన పార్టీలోకి వెళ్లి కండువాలు వేసుకుంటున్నారు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన నేతలు, యాదవ సామాజిక వర్గం అండదండలతో వైసీపీకి చెందిన యువ నాయకులు, నియోజకవర్గ స్థాయి సీనియర్ నాయకులను జనసేన వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. విశాఖ సౌత్ లో గల కనక మహాలక్ష్మి, జగన్నాథ స్వామి దేవస్థానాల ట్రస్ట్ బోర్డు నియామకాల్లో టీడీపీ నేతలకే ఎక్కువ బెర్తలు వచ్చాయని జనసేన, బీజేపీ వర్గాల్లో అసంతృప్తి ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనపల రవీంద్ర భరత్, విశాఖపట్నం జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడిని. ఈరోజు కూటమి ప్రభుత్వంలో అసంతృప్తి బగ్గును లేస్తుంది. దానికి ఉదాహరణ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆ కూటమి నుంచి, ప్రత్యేకించి జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక చేరికలు జరుగుతున్నాయి. గతంలో చూసుకుంటే మా దక్షిణ నియోజకవర్గంలో వరుసగా వివిధ వార్డుల నుంచి స్వచ్ఛందంగా అనేక మంది జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ పార్టీలో చేరడం మీ అందరూ చూశారు మీడియా ముఖంగా. దానికి గల ఒకే కారణం వాళ్ళ ఉన్న అసమ్మతండి. ఈనాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏదో మాకు చేస్తారు, ఆ జెండా పట్టుకున్నాం అనే ఆలోచనలో ఉండే ఆ జన నాయకులు కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, ప్రత్యేకించి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి వెనక నెట్టేస్తుందో గమనించి వాళ్ళందరూ కూడాను వాళ్ళకు ఉన్న ఒకే ఒక ప్రత్యేకమైన మార్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకు వాళ్ళందరూ కూడాను స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. విశాఖ దక్షిణంలో జనసేన పార్టీకి వార్డు స్థాయిలో పూర్తి స్థాయి పట్టులేదు. వైసీపీ, జనసేన పార్టీలో వార్డు నాయకుల అసంతృప్తిని క్యాష్ చేసుకుంటున్న క్రమంలో ఇరు పార్టీల క్యాడర్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కండువాలాట ఆడుతున్నారని సమాచారం. సొంత క్యాడర్ నిర్మాణంలో ఇరు పార్టీలు విఫలమవుతున్నాయన్న టాక్ నడుస్తుంది. మరోవైపు ప్రజల్లో రాజకీయాలపై విసుగు, అసంతృప్తి పెరుగుతుంది. ఆశించిన మేర రాజకీయ ప్రభావం దక్కకపోవడంతో వైసీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కండువాలు జోరుగా మార్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. కానీ కింది స్థాయి కేడర్ కి ఆశించిన మేర రాజకీయ ప్రాధాన్యత లభించడం లేదు అన్న అసంతృప్తి వ్యక్తమవుతుంది. నామినేటెడ్ పదవుల్లో జనసేనకు ప్రాధాన్యత లేదంటూ 29వ వార్డు అధ్యక్షుడు అంగటి శ్రావణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. కండువాలు మారిన తరువాత జనసేనలో వైసీపీ ముఖాలు, వైసీపీలో జనసేన ముఖాలు కనిపిస్తున్నాయి. వైసీపీ వర్సెస్ జనసేన పార్టీల మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న కండువాలాట ఎప్పుడు ఆగుతుందో చూడాలి. మరి దక్షిణ నియోజకవర్గంలో జనసేన అనే కాదు, తెలుగుదేశం నుండి కూడా వలసలు వస్తా ఉన్నాయి. మేము ఇంకా చాలా ఆపుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ లీడర్షిప్ ఎక్కువైపోయింది. మాకే పోటీలు అయిపోతా ఉన్నాయి. ఒక్కొక్క వార్డుకి ఒక 3-4 కార్పొరేటర్స్ తయారవుతా ఉన్నారు. సో ఫిల్టర్ చేసుకొని క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ ని లోనికి తీసుకుని వస్తున్నాం అన్నమాట. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు టీడీపీ మీద, అదిగో టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మేసేస్తున్నారు. ఆ నాయకులందరూ కూడా ఎవరికి పెడతా ఉన్నారు, కార్పొరేట్ వ్యవస్థను పెడతా ఉన్నారు.
ప్రజలకు ఏం పెడుతున్నారు? ఆవు యాడ్ పెడుతున్నారు. అది ప్రజలకు తెలుసు. అందుకే టీడీపీ నుంచి వలసలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి పార్టీ పెట్టింది ఫర్ క్వశ్చనింగ్, బట్ హీ హాస్ నాట్ హ్యావింగ్ ఇంటిగ్రిటీ. నిలకడగా లేడు. మరి ఐ డోంట్ నో ఏమవుతుందో పవన్ కళ్యాణ్కి. ఒక రోజు ఒక మాట్లాడతారు, ఒక రోజు ఒక మాట మాట్లాడతారు. సో అతని మీద నమ్మకం అనేది సడలింది. సో అందుకే అక్కడ ఆ నాయకత్వం మీద నమ్మకం లేకుండా అక్కడ నుండి చాలా మంది వలసలు వస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంది.